సో నిఖిల్ నాతో పాటు అంటే వాడు చిన్నప్పుడు నిక్కలు వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు. నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, సాహో టీజర్, మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా. సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా, వీడు ఆల్రెడీ చేసాడు. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంత కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా. సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతోమంది సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అన్న. సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ యూ సార్, సో దట్ హోల్ వైబ్, దట్ బాంబే 90s అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఫస్ట్గా వి థాట్ 90sకి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి, ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వి థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్. సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా, ఓడిబెట్టా వా అశ్విన్ ఎంగడా వలిసిరికి వా అశ్విన్ తని ఒక ఎంట్రీగా పునలు సరే. సో దిస్ ఫెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవరికి ఇవ్వకపోయినా చాలామందికి అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారికి కానీ నేను పర్సనల్గా జూమ్ కాల్లో చేశాను. మిగతా వాళ్ళు పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు. సడన్గా రోజు అడిగేవాళ్ళు, సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే, ఇది నేను ఎప్పుడు చెప్పాను రా అంటే వీడి దగ్గరకు వచ్చి అడిగేవాడిని, రే ఏంట్రా ఏం చెప్పావంటే, సార్ సినిమాలు இதெல்லாம் సాధారణ సార్ అంటే நம்ம சார் இருக்காரு, நம்ம சார் மட்டும் நம்ம பார்த்துக்கணும்னா இல்லை కాదురా అందరు చెప్పేవాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారా అంటే, సార్ పడతల ల్యాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీన్స్ అయినా తీసేస్తాం కదా సార్, వాళ్ళు ఏంటి సార్ ఓకే సార్ దట్స్ ఓకే మన సినిమా తీయాలి సార్, సినిమా ముఖ్యం సార్, ఓకేరా ఓకే అని. థ్యాంక్స్ అశ్విన్. సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ టూ పీపుల్ మెయిన్, and Shreya ma'am and Arjun Das. Why? Because like Arjun Das actually he was doing as a main lead. I know all these things are happening in parallel ga. I told Arjun Das sir it's a quite a small role. I want you to be part of it because narration అనేది పాపం అర్జున్ అంటుంటాడు పాపం, సార్ నేను నా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సార్ இல்லை அந்த மாதிரி பண்ணிட்டீங்க இல்லை సార్ ఇట్స్ నాట్ అబౌట్ ద వాయిస్ యాక్చువల్లీ ద ప్రజెన్స్ యూ హ్యావ్, ద ఐస్ యూ హ్యావ్, నో it's an amazing thing, okay? So when someone is countering Kalyan sir opposite, you have that capability, I feel, okay? So I felt I wanted you for that part. And Shreya ma'am, thanks for agreeing. நீங்கள் ஒரு இன்டர்வியூ கொடுத்த பில்டப் வந்து நாங்கள் எவ்வளோ ட்ரைலர் ரிలీజ్ பண்ணாலும் వరాదు యాక్చువల్గా. సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు, సుజీత్ 5 minutes కాల్ చేసి చెప్పాడండి, అసలు ఏం చెప్పాడండి అంటే అందరు నా చుట్టూ ఉండే వాళ్ళు నా టీం అంతా ఏం చెప్పారన్న అంతగా 5 minutesలో ఏం చెప్పి ఒక్క చేయించారంటే, రే నేను ఏం చెప్పానంటే ఆ రోజు దానయ్య గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు. ఇప్పుడు ఆమె ఒప్పుకోకపోతే దానయ్య గారు డౌట్ వస్తుంది, కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందేమో, ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉంది. థ్యాంక్స్ మ్యామ్, అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్గా పడతకి. అండ్ ద అదర్ మెయిన్ గా ఈస్ హరీష్ ఉత్తమన్ సార్. వెన్ ఐ వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి, దే షుడ్ బి సమ్మన్ రియలీ పర్ఫెక్ట్. అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతను దాటి రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని. సో వెన్ ఐ టోల్డ్ హరీష్ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ, వెన్ హరీష్ సార్ అగ్రీ ఐ వాజ్ సో హ్యాపీ సార్. பிகாஸ் என்னென்னா இப்போ வந்து பாஷா யார் தெரியுமா అని சொல்ல భాష పక్కలో రాళ్ళు ఇర్పాన్ల అవందంట ఆ ఫీల్ రావాలి మనకి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ దేశాపురు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. బికాస్ ఐ సీ వి యాక్చువల్లీ ఆ రోల్కి మేము వేరే వాళ్ళని క్యాస్ట్ చేసాం సార్, ఓకే. దెన్ ఐ వాజ్ కమింగ్ త్రూ వెస్టర్న్ వెళ్తున్నప్పుడు ఐ సా యూ, దెన్ ఐ టోల్డ్ అరే హీస్ ద వన్ ఐ వాంటెడ్ రా, వీ క్యాస్ట్ రాంగ్ గా అని చెప్పి వీ వెంట్ బ్యాక్ అండ్ వీ గాట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ పార్థు సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్స్ యాక్చువల్గా. నేను 90 సినిమా ఉన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైబ్ నాకు కావాలని కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా లైక్ ఎ బ్రదర్ యూనో విల్ బి హ్యాపీ సార్. అండ్ విజయ్ మాస్టర్, థ్యాంక్స్ లాట్ మాస్టర్. అంటే ఎందుకంటే
ఈ ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి హీ బిలీవ్డ్ యాక్చువల్గా ఓకే ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ తాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి, ఇది వర్కౌట్ అవ్వాలి, ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ యాక్షన్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది. అక్కడే టీజర్ వచ్చింది, దానివల్లనే ఈ సినిమా హైప్ కూడా వచ్చింది. థ్యాంక్స్ లాట్ మాస్టర్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది, ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడు ఒక భయం ఉండేది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చిందే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్ రాజు గారికి, సార్ థ్యాంక్ యూ సార్. అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది. అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్పాలంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఎ సినిమా. ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్లో ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాగాలేదంటాడేమో అంటే ఎవడు రావట్లేదు సార్ అసలు. అంటే నాట్ ఇన్ ఏ సింగిల్ పర్సన్. అంటే ఎంత ఓన్ చేసుకున్నానంటే సినిమాని. థ్యాంక్ యూ సార్, యూ బిలీవ్ సార్. యాక్చువల్లీ మీరు వచ్చి సుజీత్ సినిమా బయటకు వచ్చి బాగుంది అంటే చాలా అన్నారు. నేను మనసులో అనుకున్నా అరే చాలా బాగుంటుంది, బట్ ఓకే మనము చెప్పకూడదు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ సార్. అది ఇంకా ఈ సినిమాని 3 yearsగా మనం చేస్తున్న మధ్యలో కళ్యాణ్ సార్ బిజీ స్కెడ్యూల్స్లో ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ సినిమాని కాన్స్టెంట్గా మా టీం ఎలా హోల్డ్ చేసిందో, మన వాల్ సెంట్రెన్స్ కూడా ఐ షుడ్ థ్యాంక్ ప్రదీప్ అండ్ అభి, మా బాయ్స్. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ యాక్చువల్గా. ఎందుకంటే దిస్ వాల్ సెంట్రెన్స్ పీపుల్ కానీ వేణు గారు కానీ వీళ్ళు సినిమాని హోల్డ్ చేశారు యాక్చువల్గా బయట మార్కెట్లో చేసి. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడో తెలియకోకుండా చాలా పాజిటివిటీ ఉందన్నమాట. ఈ సినిమాని చూద్దామని జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు, ఈ సినిమా చూడాలని. కానీ అది డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ మినిట్స్లో ఎన్ని హికప్స్ వచ్చినా కూడా అన్నపూర్ణ పీపుల్ స్టూడ్ బై ఎస్. శివరావు సార్ కానీ ఆల్ ఈస్ టీమ్, దే వర్ లైక్ రియలీ కైండ్ అండ్ ఐ రియలీ థ్యాంక్స్ సివి సార్ ఫర్ సపోర్టింగ్ ఎస్. నేను అడిగా లాస్ట్లో, సార్ మనం ఎంత లేట్లో ఉన్నాం సినిమా డెలివరీ కంటే. లేట్ అయింది సార్, ఆల్రెడీ దాటేసామన్నారు. సో బట్ యువర్ దేర్ విత్ అస్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా బాయ్స్తో పాటు ఇంకొక 5-6 బాయ్స్ ఉన్నారు మన ఎడిట్ టీమ్. సీను, రాము, తేజ. ఒకసారి పైకి రండి అమ్మా, త్వరగా టక్కన చేయండి. సో ఈ తేజ గురించి చెప్పాలి పాపం. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్నాడు. ఏ రోజు కూడా అంటే అరే నేను బయటికి వెళ్ళిపోతా ఈ సినిమా నుంచి, లేకపోతే అంటే లైక్ కంటిన్యూస్గా గొడ్డు పని చేస్తుంటాడు. అసలు వీడి కోసమైనా సినిమా ఆడాలని కోరుకునేవాడిని. అంత ధైర్యం ఏంటి తేజ నీకు అసలు? అంత 3 ఏళ్ళుగా అసలు ఎలా కూర్చున్నావు? మేము సో ఎడిట్ టీమ్కి దే షుడ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ యాక్చువల్లీ. దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమ్మనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను. దాన్ని చెప్పండి. నిజంగా సుజిత్ ఇంత మాట్లాడతాను నేను అనుకోలేదు. నిజంగా నేను షాక్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్వీట్ పెట్టాలి, ఏం చేయాలి, నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు. పండిపోయి ఉన్నానా ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను. ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావంటే ఎంత పెద్ద విషయం తెలుసు. ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోడా, అవునానా అంటాడు. డ్యూడ్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు, కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతాను అనమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది, లేకపోతే స్పీకర్ పెళ్తుంది.
సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడాం, అందుకే కొంచెం ఒళ్ళు నొప్పిలు అందరికీ. మేము అందరం క్రికెట్ ఆడాం, నిన్న వి ఆల్ ప్లేడ్ క్రికెట్. సో అంటే సచ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్. రాత్రి పగలు అసలు ఒకరు కూడా ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ 25 డేస్లో. అలా చూడలేదు. అందరూ ఎనర్జీ, అన్నా చెప్పు ఏం చేయాలి, అలా ఉన్నారా. సో లైక్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. అండ్ ఓజీ ఇస్ అ ఫెంటాస్టిక్ జర్నీ, మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ. సుజిత్, మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు, మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం, ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం. సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ. సో మనం ఎలా చేయాలి, హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్, ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి, ఎలా, బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మనిషిని ఆ రోజు ఆల్రెడీ చాలా, అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్. వాళ్ళని నేను కల్స్ అనే పిలుస్తాను. సో నాకు సుజిత్కి, బికాస్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి, ఇంట్లో తక్కువ ఉంటాను, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను. సో ఐ వాజ్ టెల్లింగ్ సుజిత్ ఎవ్రీథింగ్. సుజిత్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సుజిత్ ఇలా అనుకుంటున్నారు, సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్. సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ అని. సో Sujit was like fantastically driving the car with me. I'm so was enjoying. And my gradation, we are seeing the high of our leader. మా లీడర్ని హై చూస్తున్నాం. ఎలక్షన్స్కి వారాహి బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై, అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై, దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై. సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి. నెక్స్ట్ ఎలా కొట్టాలి, ఎలా చేయాలి, దీని తర్వాత మన సినిమా వస్తుంది, అసలు మామూలుగా ఉండకూడదని. బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు, ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్, వాళ్ళ ఫ్యాన్స్కి 100% సక్సెస్ ఇది. బికాస్ ఎవ్రీ ఫ్యాన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకుని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా చాలా కష్టపడ్డారు. నేను ట్విట్టర్లో చూస్తున్నాను, అమెరికన్లోనే మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం, ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది, నన్ను ట్యాగ్ చేసి వస్తుంది, ఎవరికైనా ఒక 500 మైల్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని. వెంటనే ఒక 20 మెసేజ్లు, మేము వెళ్తాం అండి. సో పీపుల్స్ ఓన్డ్ ఫిల్మ్, వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా. ఈవెన్ ఫ్రమ్ మెర్చండైజ్, వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం, వాళ్ళ ఇలాంటి హుడ్డీస్ చేసుకోవడం, బండనాస్ చేసుకోవడం, కత్తిలు చేసుకోవడం, చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఎంత క్యూట్గా ఉండిందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే. సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి. సుజిత్, దిస్ హౌ పీపుల్స్ ఆర్ ఓనింగ్. నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా, ఇంకా మనం వీ హ్యావ్ టు పుట్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం, ఇంకా నూక్ అండ్ కార్నర్ చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నామండి. సో దట్స్ హౌ మీరు ఇచ్చిన మాకు ఒక సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే. సో దిస్ ఇస్ లైక్ గివ్ అండ్ టేక్, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్. యా, దిస్ ఇస్ ఫర్ హిమ్. అండ్ ఓహ్ సరే, ఏదో ఇంకోటి మర్చిపోయాడంట. ఓకే, దా మర్చిపోలేదు, బట్ యా, లైక్ దానయ్య గారితో పాటు దానయ్య గారి టీం ఎవరైతే ఉన్నారో, సత్యం గారు సార్, లవ్ యూ సార్. ఇట్స్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా. అంటే కాన్స్టెంట్గా 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు. అండ్ ఐ థ్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ వేణు గారు సార్, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ హరీష్ పైజీ ఆల్సో, మాకు కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలో తీసుకెళ్లేవాళ్ళు. సినిమా అయినాక సినిమా అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ పై జీ అని ఫోన్ వచ్చి అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట, టెన్షన్ చూపిస్తారు మాకు. సో అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ రాఘవ్, మా సీజీ రాఘవ్ ఎక్కడున్నట్టు తెలీదు, బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజీలు వస్తాయా రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి 6 కొట్టేశారు శృతి అండ్ రాఘవ్. థ్యాంక్స్ లాట్ బాయ్స్. ఇంకొకరు అండ్ రవి సార్ ఎలాగైతే యాక్చువల్గా రవి సారే ఈ సినిమాకు ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఆ లుక్ కానీ ఇలా ఉండాలి అని ఒక డిస్కషన్లో మాకు తీసుకొచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి సార్.
అండ్ ఆల్సో మధ్యలో మాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనోజ్ సార్ హ్యాస్ కమ్ డౌన్, స్టెప్డ్ ఇన్ అండ్ షార్ట్ సమ్ సీక్వెన్సెస్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనోజ్ పరమహంస సార్ ఆల్సో ఫర్ దిస్. ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ రియలీ సారీ. ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ మినిట్ అంటే ఫ్రమ్ ద డే వన్ మిక్సింగ్ అండ్ సౌండ్ షదాబ్ అండ్ కన్నన్, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కన్నన్, శివరావు గారు కన్నన్ రాలా? కన్నన్ కన్నన్ గణపత్. ఓ ఫుల్ పేరు పిలుస్తూనే వస్తావా? దామా షదాబ్. షాదాబ్ ఒక వెరీ ఒక స్మాల్ జర్నీ మాది, ఒక 30 years. బేసిక్గా ఈ పొలిటికల్ సాంగ్స్ చేయడానికి వచ్చాము హైదరాబాద్కి, వందే మాతరం గారి స్టూడియోలో. వందే మాతరం గారి స్టూడియో పేరు అన్న ఆడియో ల్యాబ్, బట్ దాన్ని మేము అనాథ ఆడియో ల్యాబ్గా మార్చాం. ఒక డిఏ యాడ్ చేసి నేను షాదాబ్ అక్కడే పడి అక్కడే అన్నీ మొత్తం, వాడికి నేను చపాతీ పెడుతూ వాడు నాకు సబ్జీ పెడుతూ ఇలానే స్టార్ట్ చేసాం పనులు. సో 25 years బ్యాక్ వీ స్టిల్ రిమెంబర్ దట్ డే. మేము ఆటోలో చాలా పాటలు వింటూ ఉంటాం, షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ నుంచి. సో టుడే ఫ్రమ్ దేర్ టు హియర్, వాట్ అ జర్నీ వీ హ్యాడ్, లైక్ అ ఫ్యాంటాస్టిక్. వీ డ్రీమ్డ్ అబౌట్ దిస్, వీ మేనిఫెస్టెడ్ ఫర్ దిస్, అండ్ టుడే బాంబేలో #1 ఇంజనీర్ షాదాబ్. ఆల్ ఇండియా లెవెల్లో హీ మిక్సెస్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్. చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి షాదాబ్ మిక్సెస్ మ్యూజిక్. దాంట్లో నేను ఒకడిని. నా 176 ఫిల్మ్స్లో ఒక్కరోజు కూడా ఏ నైట్ పడుకోకుండా నా ఫిల్మ్ మిక్సింగ్ అంతా హీ డిసైడ్స్ మై సౌండ్, అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీ ఈస్ మై సౌండ్ మ్యాన్. అండ్ థ్యాంక్ యూ షాదాబ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ అవర్ ఓజీ సౌండ్ లైక్ అ బాంబ్. యూ మేడ్ ఇట్ సౌండ్ లైక్ అ ల్యాండ్ మైన్. లవ్ యూ షాదాబ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కన్నన్, మా అన్నపూర్ణలో డిటిఎస్ డాల్బీ ఇంజనీర్. ఇతను ప్రీవియస్గా రెహమాన్ గారు స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు నన్ను ఎక్కువ భరించేవాడు బికాస్ చాలా లోడ్ వేసేవాడిని ఇతన్ని. సో కన్నన్ లాస్ట్ మినిట్లో, కన్నన్ నువ్వు అసలు ఏం చేస్తావో తెలీదు, సౌండ్ పేలాలి, నిన్ను చూస్తే అలా తెలియట్లేదు, బట్ నువ్వు నాతో ఈ జర్నీ చేయాలని చెప్పి డే అండ్ నైట్ పాపం చాలా కష్టపడి, అండ్ కన్నన్ అండ్ హీ మేడ్ ఇట్ సో గుడ్. థ్యాంక్ యూ సివిరావు గారు టు హ్యావ్ అ గెమ్ ఆఫ్ అ guy in our studio. That's very very proud of him. And hereafter na sound mixing anta Kannan he is going to take care of it, and I'm so happy that I met a lovely friend and a great music visionary.